ఏంటిది మెషెల్ networks of the computer are connected together to make a global network of a computer which has millions of computers in it built at the internet is owned by ఇంటర్నెట్ అనేది ఎవరిది కాదండి. అది ఒక కేబుల్స్ తోని వరల్డ్ మొత్తం కనెక్ట్ అయి ఉంది. అందరు చెప్తారు అరచేతిలో ప్రపంచం అంటే ఏంటిది, ఇదే ఇంటర్నెట్. ఓకేనా, మొత్తం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయం మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం జరిగిందో ఆన్ ద సెకండ్స్లో మనకు ఏం జరిగింది అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. అంటే దేనివల్ల, ఇంటర్నెట్ వల్ల. ఇది వరల్డ్ మొత్తంగా ఒక వైర్స్తోని బిగ్గెస్ట్ నెట్వర్క్. ఇది ఏంటి, వైర్స్తోని మొత్తం కనెక్ట్ అయి ఉంది. ఇట్స్ కాల్డ్ ఇంటర్నెట్. ఓకే, నెక్స్ట్. ఇంటర్నెట్ ఈజ్ అన్ ఈజీ వే టు గెట్ ఏ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏంటిది ఇంటర్నెట్, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రపంచంలో ఏ మూల జరిగిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా విత్ ఇన్ సెకండ్స్తో మనకు తెలిసిపోతుంది. ఎలా, ఇంటర్నెట్ ద్వారా. ఇంటర్నెట్ అంటే ఏంటిది, కనెక్టింగ్ పీపుల్ టుగెదర్. ఓకే, కనెక్టింగ్ పీపుల్ టుగెదర్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు ద పీపుల్. ఎస్, ఇట్స్ మనం చాలా యూజ్ ఉంది ఇంటర్నెట్. ఇప్పుడు చూసారు మన క్లాస్, నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నారు, క్లాస్ ఉంటుంది. ఇట్స్ టు ఇంటర్నెట్. ఇట్స్ హెల్ప్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్, గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్, సెండ్ అండ్ రిసీవ్డ్ మెసేజెస్. ఓకేనా, దీనివల్ల మనం మెసేజ్ సెండ్ చేయగలుగుతున్నాం, రిసీవ్ చేయగలుగుతున్నాం. ఎట్లా, ఈమెయిల్స్ ద్వారా. డూయింగ్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. అలాగే డౌన్లోడింగ్ ద పిక్చర్స్ డౌన్లోడ్ చేస్తున్నాం. సాంగ్స్ అండ్ వీడియోస్ మనం ఇవన్నీ డౌన్లోడ్ చేస్తున్నాం. ఎక్కడ, ఆన్లైన్. అండ్ సెండింగ్ గ్రీటింగ్ కార్డ్స్ లైక్ ఈ గ్రీటింగ్స్ అండ్ చాటింగ్ విత్ డిఫరెంట్ పీపుల్స్ ఇన్ అండ్ మెనీ అదర్స్. ఓకేనా, ఎక్కడ ప్రపంచంలో నేను ఈమెయిల్ సెండ్ చేస్తే వాళ్ళు ఏ కొనా కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడికి రీచ్ అవుతుంది. సరే, ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయాలు మనం ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కింద ఒక ఇమేజ్ చూసినట్టయితే మీకు స్పైడర్ నెట్ ఉందా? స్పైడర్ నెట్ ఎలా కనెక్ట్ అవుతుందో అలా కనెక్ట్ అవుతుంది ఈ కంప్యూటర్స్ అన్నీ. ఓకే, ఈ కంప్యూటర్స్ అన్నీ ఒక సాలే, అంటే స్పైడర్ నెట్ ఉంటుంది చూడండి, సాలే పురుగు అంటారు సంథింగ్. అది ఎట్లా, స్పైడర్ వెబ్ అది ఎట్లా కనెక్ట్ అయిందో అట్లా మన కంప్యూటర్స్ అన్నీ అట్లా ఇంటర్నెట్ త్రూ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా, ఈ ఇంటర్నెట్లో మనకి మేజర్గా వెబ్సైట్స్ అవి యూజ్ అవుతాయి. దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, ఫుల్ ఫామ్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా, రాసుకోండి, ఇది వరల్డ్ వైడ్ వెబ్. ఇట్స్ యూస్ఫుల్, మీకు ఎగ్జామ్స్లో అడుగొచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొన్ని సెల్ టవర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇంటర్నెట్ ఎలా వస్తుంది, ఎవరికైనా ఐడియా ఉందా? ఇంటర్నెట్ అంతే ఏమనుకుంటాం మనం, త్రూ ద ఎయిర్ వస్తుంది. అంటే వితౌట్ నెట్వర్కింగ్, ఎయిర్ వైర్స్ కాకుండా ఇట్ గెటింగ్. ఒక్క నిమిషం. హలో, అయితే ఇక్కడ కనిపించినట్టయితే ఇంటర్నెట్ సెల్ టవర్స్, వరల్డ్లో ఇక్కడ సెల్ టవర్స్ ఒకటి ఉన్నాయి. అయితే ఇంటర్నెట్ అనేది త్రూ ఎయిర్ అనుకుంటారు, వితౌట్ వైరస్ కాకుండా ఎయిర్ నుంచి నెట్ వస్తుంది అనుకుంటారు. కానీ అది తప్పు. వట్టి సెల్ టవర్స్ నుంచి మన మొబైల్స్కి నెట్ వస్తుంది వితౌట్ వైర్స్. కానీ సెల్ టవర్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఒకే నెట్వర్క్తోని ఇట్ విల్ కనెక్ట్ టుగెదర్. ఓకేనా, అంటే ఈ ప్రతి ఒక్క సెల్ టవర్ ఒక సెల్ టవర్తో లింక్ అయి ఉంటుంది. అట్లా గ్లోబల్లో ఉన్న ప్రతి సెల్ టవర్ లింక్ అయి ఉంటుంది. సార్, ఇప్పుడు మీకు నేను ఎందుకు ఈ ఇమేజ్ పెట్టానంటే, సార్ ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఎలా సార్ కనెక్ట్ అంటే త్రూ ద అండర్ వాటర్. మనకి ఇంటర్నెట్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు దేనికి తెలుసా? ఈ కేబుల్స్ని మార్చడం కోసమే. ప్రతి కంట్రీ అండర్ వాటర్ నెట్ కేబుల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఇంకో డౌట్ రావచ్చు, సార్ జియో వాళ్ళు ఎందుకు నెట్ అంత తక్కువగా ఇస్తున్నారు? ఒక నిమిషం, జియో వాళ్ళు ఎందుకు ఇంటర్నెట్ అంత తక్కువగా ఇస్తున్నారు అని చెప్పగలుగుతారా? ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ వైర్ కేబుల్స్. వాళ్ళకి వేరే సెల్ టవర్స్తో డైరెక్ట్ లింక్ అయి ఉంది. కాబట్టి ఇంటర్నెట్ వాళ్ళకి తక్కువ రేట్ వస్తుంది కాబట్టి ఇస్తున్నారు. అదే ఇప్పుడు మన ఊర్లలో కొన్ని బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ ఉంటాయి, అంటే ఇంటర్నెట్ ప్రొవైడర్స్. వాళ్ళు ఎందుకు రేట్ పెట్టి అమ్ముతున్నారంటే దే విల్ బై ద ఇంటర్నెట్ ఫ్రమ్ ద దట్ బిగ్ కంపెనీస్, జియో కానీ ఎయిర్టెల్ కానీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని ఇంటర్నెట్ నుంచి వాళ్ళు నెట్ని కొనుక్కుంటున్నారు, వాళ్ళు మనకు సెల్ చేస్తారు అంతే. కానీ ఈ బిగ్ కంపెనీస్ మాత్రం ఇంటర్నెట్ డైరెక్ట్గా వాళ్ళు వైర్స్ వేసేసుకొని ప్రొవైడ్ చేసేస్తారు. త్రూ అవుట్ ద వరల్డ్ మొత్తం కనెక్ట్ అయి ఉంది ఒక వైర్స్తో, కొన్ని లక్షల వైర్స్తో, ఫైబరిక్ వైర్స్తో కనెక్ట్ అయి ఉంది. ఓకేనా,
నెక్స్ట్ లెట్ us లెర్న్ అబౌట్ సమ్ ఆఫ్ ద యూజింగ్ ఆఫ్ ఇంటర్నెట్. కొన్ని విషయాలు మనం ఇంటర్నెట్లో ఏమేమి యూజ్ చేసుకొని తెలుసుకుందాం. ఈమెయిల్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మెయిల్. ఓకేనా. ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్ ఈమెయిల్ ఈజ్ అన్ ఈజీ వే టు సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. చూసారా, మనం ఒక ఈమెయిల్ సెండ్ చేస్తే విత్ ఇన్ ద సెకండ్స్ ఎక్కడో ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. ఏంటి మెసేజ్ వెళ్ళిపోతుంది, విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోతుంది. ఇట్స్ అ పవర్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకేనా. అవన్నీ ఫైబర్ నెట్తో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది కమ్యూనికేషన్ భాగంలో ఇట్స్ అ ఫాస్టర్, వెరీ వెరీ ఫాస్టర్ మోడ్. ఇన్ ఫ్యాక్ట్, with the help of internet, an email take only few minutes to reach its destination. ఓకేనా. కొన్ని ఫ్యూ సెకండ్స్లో అది ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎస్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ చూసినట్టయితే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఫాస్ట్. ఏంటి, ఇట్స్ ఫ్రీ. ఏంటి, ఈమెయిల్ ఫ్రీ. ఈమెయిల్ మనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయదు. ఇట్ కెన్ రీచ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ విత్ ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్. ఏంటిది, వరల్డ్లో మనం ఎక్కడున్నా ఆ ఈమెయిల్ మనకు వచ్చేస్తుంది, విత్ ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వేర్ యువర్ మెసేజ్ కన్సిస్ట్ ఎ ఫ్యూ లైన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఆర్ 1000 లైన్స్. ఏంటిది, ఆ మెసేజ్ ఒక లైన్ ఉండని, 100 లైన్ ఉండని, 1000 లైన్లు ఉండని, విత్ ఇన్ ఎ ఫాస్టర్ ఇట్ విల్ రీచ్. ఇప్పుడు అంటే కొద్దిగా ఎందుకు లేట్ అవుతుందంటే, ఇప్పుడు ఇమేజెస్ అటాచ్మెంట్ చేస్తారు, ఇమేజెస్ కానీ పెద్ద పెద్ద ఫైల్స్ అటాచ్ చేస్తారు, దానివల్ల ఇట్ విల్ స్లో. బట్ ద టెక్స్ట్ డాక్యుమెంట్ ఇట్ విల్ సెండ్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకేనా. సేమ్ మెసేజ్ కెన్ బి సెండ్ టు ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్. ఓకేనా. ఒకే మెసేజ్ని కొన్ని లక్షల మంది పంపించు ఎట్ ఏ టైం విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఏంటిది, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మనం మీరు చూసినట్టయితే మీకు మీ ఈమెయిల్లో చెక్ చేసుకుంటే చాలా మట్టుకి ఈ బటన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్ ఆఫ్ స్పామ్ మెయిల్స్ కానీ ఇవన్నీ సెండ్ చేస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ మెయిల్స్ వాళ్ళు మీ ఈమెయిల్ ఐడి కొట్టి సెండ్ అని బటన్ నొక్కరు. వాళ్ళు మీ ఈమెయిల్స్ అన్నీ నోట్ చేసుకుంటారు, ముందే లోడ్ రెడీ ఉంటుంది. బట్టి వాళ్ళు మీ ఈమెయిల్స్ నోట్ చేసుకొని మెసేజ్ కావాల్సిన టైప్ చేసి సెండ్ అని బటన్ వస్తే ఆన్ ద స్పాట్ ఆ ఈమెయిల్ మీకు వచ్చేస్తుంది మీ దగ్గర. ఓకేనా. దీని యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్, టు సెండ్ అన్ ఈమెయిల్ యూ నీడ్ అన్ ఈమెయిల్ ప్రోగ్రామ్ అండ్ ద ఈమెయిల్ ఐడి ఆఫ్ ద రిసీవర్. మీకు ఏం కావాలి, ఇప్పుడు మీరు ఇప్పుడు మనం కాల్ చేయాలంటే మనకు సిమ్ కావాలి. ఫోన్లో ఒక సిమ్ ఉంటేనే, ఎదుటి వ్యక్తికి ఒక సిమ్ ఉంటేనే మనం ఆ కాల్ని అక్కడ రీచ్ అవుతుంది. పలానా వ్యక్తి నంబర్ కొట్టగానే అక్కడ వెళ్ళి రీచ్ అవుతుంది. సేమ్ మన ఈమెయిల్లో కూడా అలానే ఉంటుంది. మనకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది, అతనికి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. మనం అతని ఈమెయిల్ ఐడి అక్కడ ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఈమెయిల్ ఐడి పెట్టేసి మన మ్యాటర్స్ టైప్ చేసేసి సెండ్ అని బటన్ నొక్కగానే అతనికి వెళ్ళిపోతుంది. సేమ్ ఒక ఐడి కావాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన ఈమెయిల్స్తోనే మనం కనెక్ట్ అయి ఉన్నాం. మన జూమ్లో ఈమెయిల్తో లాగిన్ అయి ఉంటాం. ఆ ఈమెయిల్తోనే వీఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఓకే. నెక్స్ట్, ఈమెయిల్ ప్రోగ్రామింగ్ మేబీ ఫ్యూ ఉంటుంది ఆర్ పెయిడ్ కూడా ఉంటుంది. పెయిడ్ సర్వీసెస్ లైక్ అనదర్. ఇప్పుడు మీ అందరికీ ఈమెయిల్ తెలుసు, ఏంటిది, బట్టి గూగుల్ వాళ్ళదే ఈమెయిల్ అని తెలుసు. కానీ హాట్ మెయిల్ అని ఉంటుంది, యాహూ మెయిల్ అని ఉంటుంది, రెడ్ మెయిల్స్ అని ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈమెయిలింగ్. మీరు జీమెయిల్ నుంచి హాట్ మెయిల్ పంపించవచ్చు, హాట్ మెయిల్ నుంచి యాహూ మెయిల్కి, రెడ్ మెయిల్స్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్స్ ఉంటాయి. కానీ మోస్ట్ పాపులర్ అండ్ ట్రెండింగ్ వచ్చేసి జీమెయిల్. మనం యూజ్ చేసే గూగుల్ మెయిల్. మేజర్గా మనం ఈమెయిల్ రాయాలంటే మనకు కొన్ని తెలిసి ఉండాలి, నెసెసరీ ప్రాసెస్. అంటే ఇన్బాక్స్ కానీ, ఇన్బాక్స్లో మన ఇప్పుడు దిస్ ఈజ్ ఎ ఫోల్డర్ విచ్ కంటెంట్స్ ఆల్ అవర్ రిసీవ్డ్ మెయిల్స్. మనకు వచ్చిన ఇప్పుడు 90sలో మనం గమనించినట్టయితే ఇంటి ముంగట ఎవరైనా పోస్ట్ మ్యాన్ ఒక చిన్న బాక్స్ లెక్క ఉంటుండే, అందులో ఆయన ఫిలప్ చేసేసి వెళ్ళిపోతుండే. మన ప్రతి గేట్కి ఒకటి ఫిట్ చేసి పెడుతుండేవాళ్ళు. ఇంటి ముంగట డోర్ పక్క కానీ చిన్న చెక్క బాక్స్ లెక్క, అది పోస్ట్ బాక్స్ అని సంథింగ్ ఏదో రాస్తున్నా గుర్తులేదు. మన పోస్ట్ మ్యాన్ ఏం చేస్తున్నా, మీకు వచ్చిన లెటర్స్ అని తీసుకొచ్చి మీకు డోర్ కొట్టకుండా డైరెక్ట్ అందులో వేసేస్తుండే. మీరేం చేస్తారు, డైలీ మార్నింగ్ రాగానే అది ఒకసారి ఓపెన్ చేసి అందులో ఏమన్నా లెటర్స్ ఉన్నాయని చెక్ చేస్తారు. అమెరికాలో అదే ప్రాసెస్ నడుస్తుంది ఇప్పటికీ. అది ఇన్బాక్స్. ఇప్పుడు మన కంప్యూటర్లో ఇన్బాక్స్, మీకు వచ్చిన మెయిల్స్ అని ఇన్బాక్స్లో స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఈ కంపోజ్ ఏంటిదంటే, మనం ఏదైనా ఎవరికైనా మెయిల్ రాయాలంటే ఈ కంపోజ్ అనే ఆప్షన్ నొక్కాలి. అది పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, నేను చూపిస్తాను. ఆ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయ వెంటనే మనకు అక్కడ వస్తుంది టు మెయిల్ ఫ్రమ్
ఫస్ట్ మన మెయిల్ ఐడి వస్తుంది ఫ్రమ్ మీ ఈమెయిల్ ఐడి. దాని తర్వాత ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ కింద సబ్జెక్ట్ ఏంటిది, అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అటాచ్ సమ్ ఫైల్స్ ఆర్ సంథింగ్ అండ్ ఏమైనా రాయాలనుకుంటే రాసేసి కింద సెండ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ సెండ్ బటన్ చెప్పాను ఇందాకనే, సారీ ఇక్కడ రిప్లై బటన్ కూడా ఇందులో మిక్స్ అయిపోయింది. రిప్లై, నెక్స్ట్ ఫార్వర్డ్, నెక్స్ట్ డిలీట్. డిలీట్ అంటే మనకు వచ్చిన మెయిల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ అంటే మనకు వచ్చిన ఈమెయిల్ని ఆటోమేటిక్ ఫార్వర్డ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఎలా వస్తుందో అలా ఈమెయిల్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ అబౌట్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ అండ్ ఈమెయిల్ ఐడి. ఓకే, క్రియేటింగ్ ఏ న్యూ ఈమెయిల్ ఐడి. డూ యూ వాంట్ టు మేక్ ఏ న్యూ ఫ్రీ ఈమెయిల్ గూగుల్ ఈమెయిల్ అకౌంట్? ఇది ఫ్రీగానే అండి, ఎటువంటి డబ్బులు మనకి ఏం ఛార్జ్ చేయరు. గూగుల్ ఫ్రీగానే సర్వీస్ చేస్తుంది ఇది. ఓకేనా, ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ ఈమెయిల్ అకౌంట్ మీకు క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్కి క్రియేట్ చేసుకోవచ్చు, మీ చిల్డ్రన్స్కి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన క్రోమ్లో www.google.gmail.com అని క్లిక్ చేయాలి. ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటిది, మీరు క్రోమ్లో జీమెయిల్ కొట్టినా సరిపోతుంది. ఈ www ఏంటిది, వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పేజ్లోకి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి బాక్స్ వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అండ్ ఈమెయిల్ అకౌంట్ అని అడుగుతుంది. ఈ సైన్ ఇన్ బటన్ ఏంటిదంటే సెకండ్ స్టెప్ ఇది. మీకు ఆల్రెడీ ఒక ఈమెయిల్ అకౌంట్ ఉంటే మీరు యూ హ్యావ్ టు సెట్ 1 ఈమెయిల్ ఐడి అండ్ 1 పాస్వర్డ్. మీరు ఇక్కడ కొత్త వాళ్ళకి క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ అందరికి విజిబుల్ అవుతుంది. ఒక నిమిషం. ఫోర్త్ స్టెప్ ఏంటిదంటే యూ హ్యావ్ టు ప్రెస్ యువర్ యూజర్ నేమ్. ఇప్పుడు ఇక్కడ 2 నేమ్స్లో మీ నేమ్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇప్పుడు ఈ 2 నేమ్స్ ఇక్కడ ఇచ్చేసి @gmail.com అని తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మీ పేరు మీద ఒక ఈమెయిల్ ఐడి ఉందనుకోండి, సేమ్ అలాంటిది రాదు. ప్రతి ఒక్కరు ఒక యూనిక్ ఉంటుంది. ఇప్పుడు మన క్లాస్లో విష్ణుప్రియ గారు ఉన్నారు, ఆ మేడం పేరు మీద ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే విష్ణుప్రియ @gmail.com అంటే రాదు. ఎందుకంటే ఆల్రెడీ అది తీసుకొని ఉంటారు ఎవరో. ఇన్ని కోట్ల ప్రజలలో ఎంతో మంది ఉంటారు ఒకటే నేమ్ మీద. కాబట్టి యూ హ్యావ్ టు మన పేరుని కొద్దిగా డిఫరెంట్. ఇప్పుడు విష్ణుప్రియ 123 @gmail.com, విష్ణుప్రియ @1946, ప్రసాద్ @46 gmail.com. అట్లా ఒక యూనిక్ నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఉంటుంది. సేమ్ అలా అదే నేమ్ మనం ఇక్కడ వచ్చిందనుకో, ఇక్కడ రెడ్ కలర్ పాపం ఓపెన్ అవుతుంది. ఇది తప్పు, ఆల్రెడీ ఈమెయిల్ అకౌంట్ ఉందని చెప్తుంది. ఓకేనా, పాస్వర్డ్ కన్ఫర్మ్, ఒక పాస్వర్డ్ ఇవ్వాలి, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే సేమ్ అదే పాస్వర్డ్ ఇంకో దానికి అదే పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ కన్ఫర్మ్, మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే, యు ఆర్ కరెక్ట్ పర్సన్. షో పాస్వర్డ్ అంటే మనకు కనిపిస్తుంది కూడా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఆప్షనల్ అనుకుంటున్నాను, కంపల్సరీ చేసారు కానీ ఆప్షనల్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఆప్షనల్. అండ్ నెక్స్ట్ ఇందాక చూసినట్టు డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. నెక్స్ట్ దాని తర్వాత 8th స్టెప్ అండ్ నెక్స్ట్ మెయిల్ సెండ్. ఇక్కడ చూడండి, వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సెండ్ అని బటన్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసేసి యూ హ్యావ్ టు ఇట్లాంటి అగ్రీ చేయాలి. ఏంటిది, నా గూగుల్ ఫొటోస్ కానీ ఇవన్నీ నేను ఓకే చేస్తున్నాను. గూగుల్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవన్నిటిని మనం ఓకే చేసిన తర్వాత ఇట్ విల్ క్రియేటెడ్ యువర్ న్యూ జీమెయిల్ అకౌంట్ మనకు క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా మనం మొబైల్లో ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం జీమెయిల్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. అక్కడ తర్వాత యాప్లో ఎంటర్ కావాలి. దాని తర్వాత యాడ్ ఏ ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత గూగుల్. ఇక్కడ ఈ ఈమెయిల్ అనేది ఇది గూగుల్ది కాదండి, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. గూగుల్, అవుట్లుక్, హాట్మెయిల్ అండ్ యాహూ, ఆ 3 మెంబర్స్ పార్ట్నర్షిప్తో మొబైల్లో లాగిన్ కావచ్చు. ఓకేనా, అంటే మీరు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. గూగుల్ అకౌంట్ ఇవి యాహూ అండ్ హాట్మెయిల్ అంతా ఫాస్ట్ వర్కౌట్ కావు. బెటర్ టు టేక్ గూగులే తీసుకోండి, ప్రిఫర్ చేయకండి. అండ్ నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసి క్రియేట్ అన్ అకౌంట్. అండ్ 6th స్టెప్ ఫర్ మై సెల్ఫ్. సేమ్ ఇందాక సేమ్ స్టెప్స్ ఉంటాయి. నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ యూజర్ నేమ్ సేమ్, అంటే ఒక ఈమెయిల్ ఐడి, యూనిక్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఇట్ విల్ మొబైల్ నెంబర్ ఓటీపీ ఐ అగ్రీడ్ చేసేస్తే ఇది ప్రాసెస్ టు క్రియేట్ అన్ ఈమెయిల్ అకౌంట్. ఎస్, కంప్యూటర్ వైరస్
ఈ ఓకే. చాప్టర్‌లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే దీని యొక్క ఇంట్రడక్షన్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ వైరస్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వైరస్, హౌ డస్ ఎ కంప్యూటర్ గెట్ ఎ వైరస్, కంప్యూటర్‌కి ఎలా వైరస్ వస్తుంది, అండ్ వైరస్ యొక్క సింప్టమ్స్ ఏంటి, హార్మ్ కాజెస్ బై ద కంప్యూటర్ వైరస్, హౌ టు ప్రివెంట్ వైరస్, వర్కింగ్ ఆఫ్ యాన్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్, యూజింగ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్. మన కంప్యూటర్‌కి ఎలా వైరస్ వస్తుంది, దాన్ని వస్తే మనకి ఎలా తెలుస్తుంది, అసలు కంప్యూటర్‌కి వైరస్ ఎవరు స్టార్ట్ చేశారు, హిస్టరీ ఏంటిది, ఎన్ని టైప్స్ ఉన్నాయి వైరస్‌లలో, ఇట్లాంటివన్నీ వైరస్ కిందకొస్తాయి. ఈ వైరస్ కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం మన టాపిక్‌లో తెలుస్తుంది. అంటే ఏంటిది, ఇప్పుడు మన కంప్యూటర్ స్లో డౌన్ అయిందనుకో, అరే ఇట్స్ ఎ సింప్టమ్ టు గెట్ ఎ వైరస్. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం కంప్యూటర్ నేర్చుకుంటామంటే కంప్యూటర్ స్లో అవుతుందంటే ఎందుకు స్లో అవుతుందో తెలాలి. అట్లాంటివి కాబట్టి వీ హావ్ టు నో అబౌట్ ద వైరసెస్. ఎట్లా వస్తుంది వైరస్, ఎన్ని విధాలుగా వస్తుందో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూద్దాం. నెక్స్ట్.